ఈరోజు ఏపీఎస్ ఈరోజు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున 16 మందిని ఈ గోళలు ఏమి 16 మందిని ఈరోజు ఎన్నిక చేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో. అందులో భాగంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ గుర్తించి వారికి అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. వీరందరూ కూడా వారికి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు వారు పరిశీలించి వారు నివేదికలు ఇస్తారు. ఆ నివేదికల ఆధారంగా ఏ ప్రాంతంలో ఎక్కడైతే రోడ్లు బాగాలేవో వాళ్ళందరికీ కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ వాళ్ళందరికీ మరొకసారి అభినందన శుభాభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్ళారు కదండి రైతులు పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పరామర్శించారు. మా మంత్రి గారికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, ఎండీ గారికి, తోటి ఇవాళ ప్రమాణం చేసిన డైరెక్టర్లకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా గారికి అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ యొక్క సంస్థ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో దీక్షతో ఈ రాష్ట్రాన్ని రహదారులు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి నాయకత్వాన్ని మాకు చెప్పినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏపీఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఆర్ఎన్బిలో ఒక సంస్థ. ఆ సంస్థను డెవలప్ చేయాలని 16 మంది డైరెక్టర్లతో చైర్మన్గా నాకు ఇవ్వడం, ఒక మంచి మంత్రివర్యుల నాయకత్వంలో మాకు ఈ నాయకత్వాన్ని అవసరం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా సరే ఈ రాష్ట్రానికి మూలాధారం రోడ్లు, రవాణా సౌకర్యాలు ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇండస్ట్రీలు అభివృద్ధి చెందుతాయి, ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అలాంటి మూలమైన మంచి శాఖను మంత్రి గారికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వడం, అందులో ఆర్టీసీ చైర్మన్ మాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఏదేమైనా సరే గతంలో ప్రభుత్వం అనేక తప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గతంలో పనిచేసినప్పుడు 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లోనే బీటీ రోడ్లు వేసి మన్నలు పొందారు. మరి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు సౌకర్యాలు పూర్తిగా శిథిలమైపోయి ప్రజలకి అసౌకర్యంగా ఉన్న పరిస్థితుల్లో మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రావడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషిస్తూ దానిలో భాగంగా ఇవాళ అనేకమైన రోడ్లు ఈ సంవత్సరం కాలంలో అనేకమైన రోడ్లు ఇచ్చి గ్రామీణ ప్రాంతాలు కానీ ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేశారంటే అదొక చంద్రబాబు నాయుడు గారిని సంపద తప్పదు. ఏదేమైనా సరే మేము కూడా మాకు అక్షర బాధ్యతలు ఎక్కడ మా పరిధిలో ఏమున్నా సరే డైరెక్టర్ల సహకారంతో, మంత్రి గారి సహకారంతో, ఆర్ఎన్బి అధికారుల సహకారంతో, ఎండీ గారి సహకారంతో ఈ రాష్ట్రానికి రోడ్డు సౌకర్యాలు కల్పించడంలో మేము ముఖ్య పాత్ర వహించి మీ అందరి సహకారంతో పత్రికలతో కానీ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ని కూడా తీసుకొని ఈ రాష్ట్రంలో రవాణా సౌకర్యం మెరుగుపరుస్తామని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు అందరూ నమస్కారం. నా పేరు వీరవల్లి వంశీ అండి. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీని. మాది పల్నాడు జిల్లా నర్సరావుపేట. అలాగే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి, అలాగే ఎవరైతే కష్టపడిన ప్రతి కార్యకర్తకి పదవి దక్కాలన్న ఆలోచనకి మా అందరికి పదవులు రావడం అనేది నిదర్శనం అన్నమాట. మాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా మీ అందరం ప్రమాణ స్వీకారం చేశాం. రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. మా ప్రభుత్వంలో ఎలా అయితే ఉమ్మడి కుటుంబ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో రోడ్ల అభివృద్ధికి మీ అందరం కూడా మా అంతటిగా కృషి చేస్తామని చెప్పి ఈరోజు మీ అందరి మీడియా ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి మా అన్నయ్య శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. నా పేరు వీరవల్లి వంశీ అండి. మాది పల్నాడు జిల్లా నర్సరావుపేట. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.